భాస్కర్ రెడ్డి గారికి, విచ్చేసిన రెడ్డి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత ఒక గొప్ప సందేశాన్ని ఇక్కడికి విచ్చేసిన మన నాయకులకి మనం చెప్పగలిగాం. ఇక్కడ రెడ్లు వేరు, రెడ్డికాస్ వేరు కాదు, మనందరం సోదరులమే అనేది ఈ సభాముఖంగా ఎంతమంది సమక్షంలో మేము చెప్తా ఉన్నాం. మనలో మనకి ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇక్కడి వరకు మన నాయకులు వీరభద్రస్వామి గారు అయితే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. మనకున్న ఎజెండా కూడా రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి స్వామి గారిని గెలిపించుకుందాం, తద్వారా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఎందుచేతనంటే ఈ రాష్ట్రానికి మరికొంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉంది. 2014 నుంచి 19 వరకు మనం పరిపాలన చూసాం, 19 నుంచి 24 వరకు మనం పరిపాలన చూసాం. 2014 నుంచి 19 వరకు పేదవాడి బతుకు జీవన చిత్రం ఎలా ఉంది, 19 నుంచి 24 వరకు ఎలాగున్నది అనేది ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే ఎవ్వరూ విశదీకరించాల్సిన అవసరం లేదు. దానికి పుస్తకాలు రాయాల్సిన పని లేదు, మీ అందరికీ తెలిసిందే. అలాగే మన విజయనగరాన్ని పట్టణాన్ని తీసుకుందాం. 2014-19 మధ్యలో విజయనగరం పట్టణం ఎలా ఉండేది? మనం 50 సంవత్సరాలు వెనకెళ్లాల్సిన పని లేదు. 19-24 మధ్యలో 2 సంవత్సరాలు కరోనాకు తీసేస్తే ఇంకా 3 సంవత్సరాల కాలంలో విద్యల నగరమైన విజయనగరాన్ని ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు స్వామి గారు అనేది మీరందరూ కూడా గమనించే ఉంటారు. ఇది విజయనగరంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 13 ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈ స్లోగన్ బయటికి వెళ్ళింది. ఆయన ముందు చూపుకి, ఆయనకి ఈ పట్టణం మీద ఉన్న నిబద్ధతకి, కన్సర్న్కి ఒక్కసారి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ పట్టణంతో దాదాపుగా 30 సంవత్సరాలుగా మాకు ఎంతో అనుబంధం ఏర్పడిపోయింది. మేము పుట్టింది ఎక్కడో గోదావరి జిల్లాలో అయినప్పటికీ ఎవరైనా మీది ఏ ఊరంటే విజయనగరం అంటే ఎక్కడ మన ఊటమిటి వచ్చేస్తుంది. అంటే అంతగా ఇక్కడ సమాజంతో మేము అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి, మా ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, మాకు పిల్లలు ఇక్కడే పుట్టారు, మాకు పెళ్ళిళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అయినాయి. ఇవన్నీ కూడా మీలో భాగమైపోయాం, ఇక్కడ నాయకులతో కానీ మీ ప్రజలతో కానీ. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా గౌరవ నాయకులకి, చంద్రశేఖర్ గారిని కానీ స్వామి గారి కానీ ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా, మేము స్ట్రెంత్ కొంచెం తక్కువగా ఉండొచ్చేమో కానీ స్వామి గారు మాకు బలం అయితే తక్కువ కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 1000 ఓట్లు 100 ఓట్లు మీకు వేయించగలుగుతారు. వాళ్ళ మనసు పెట్టాలంటే. ఒక్కసారి రెడ్డి అనేవాడు ఒక పని మీద మనసు పెట్టాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో పని పూర్తయ్యే వరకు వెనక్కిరాడు. ఇది చరిత్ర చెప్పే నిజం. అలాగని మాకు ఎక్కడా కుల గజ్జి కానీ వికృత చేష్టలు కానీ మా దగ్గర లేవు సార్. నిజంగా మా దగ్గర అటువంటివి ఉంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 16 మంది ముఖ్యమంత్రులు 13 మంది రెడ్లే పరిపాలించారు. ఒక రోసయ్య గారు, నాయుడు గారు, రామారావు గారు తప్పితే మిగిలిన వాళ్ళందరూ ఏ రోజుని మాకు కులమే తెలియదు. మహానుభావుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టే వరకు ఇక్కడ కులాలు ఉంటే లేకపోతే ఈ రకంగా ఉంటుంది అనే విషయం కూడా మాకు తెలియదు. మాకు తెలియజేశారు. సరే, సమాజంతో పాటు మేము మారాలి కాబట్టి, నలుగురితో పాటు నడవాలి కాబట్టి, మా కులాన్ని మేము బలోపేతం చేసుకోవాలి కాబట్టి ఈ రోజున రాష్ట్రం అంతా మేము తిరగలేకపోయినప్పటికీ ఒక 20 రోజుల క్రితం శ్రీకాకుళంలో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ చేశాం. దాదాపుగా 3500 మంది సోదరులు దానికి అటెండ్ అయ్యారు. గౌరవ ధర్మాన ప్రసాదరావు గారు దానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అలాగే ఈవేళ ఉదయం కూడా విశాఖపట్నంలో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ చేశాం మన రెడ్డి సోదరులతో.
7 నియోజకవర్గాల తాలూకా అభ్యర్థులంతా వచ్చారు. గౌరవ మనందరం వదినమ్మగా పిలుచుకునే ఝాన్సీ లక్ష్మి గారు వచ్చారు. ఈ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి బ్రహ్మాండమైన మీటింగ్ చేశాం. అదే స్థాయిలో ఇవాళ ఇక్కడ రెడ్డి సోదరులు కూడా నేను కూడా ఊహించలే ఇంత స్ట్రెంత్ మనకి అటెండ్ అవుతారని. ఖచ్చితంగా ఇదే బలాన్ని నాగిరెడ్డి గారు చెప్పినట్టు నిజానికి ఇక్కడ ఎవరైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా స్వామి గారికి వ్యతిరేకంగా ఉన్నారేమో, కానీ ఓటు లేని రెడ్డి బుడతడు కూడా స్వామి గారి అభిమాని ఇక్కడ ఈ విజయనగరంలో రెడ్డి కుటుంబాల నుంచి. అలాగే స్వామి గారి గురించి కూడా చెప్పుకోవాలంటే మనం 4 జిల్లాలు దాటి వచ్చినప్పటికీ కొంతమంది ఎక్కడ వాళ్ళు అయినప్పటికీ ఏ రోజుని భేదభావం లేకుండా మాకలాంటి వాళ్ళు ఎన్ని 100 కోట్ల వ్యాపారం చేసుకున్నా, ఇక్కడ నా సోదరులు ఎన్ని కోట్ల టర్నోవర్తో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నా, లేదనుకుంటే పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నా, ఏ రోజుని కూడా ఒక అవినీతి కానీ మన దగ్గర నుంచి ఏదైనా ఆశించడం కానీ మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇక్కడ నాయకత్వాన్ని నుంచి మరీ ముఖ్యంగా వీరభద్రస్వామి గారి నుంచి ఏ రోజుని మనకు రాలేదో, మనకి ఎప్పుడూ అండగానే నిలిచారు. అందుకనే మనం కూడా దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా ధైర్యంగా బయటకు వచ్చి ఈ జిల్లా మంద కాదు, లేదనుకుంటే ఇక్కడ మనం ఇబ్బంది పడతామేమో, ప్రత్యర్థి పార్టీ నాయకులు ఏమన్నా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారేమో అనే భయం లేకుండా విజయనగరం వినివీధుల్లో భుజం మీద జెండా కట్టుకు తిరుగుతున్నామంటే అది స్వామన్నయ్య గారు మనకి ఇచ్చిన భరోసా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎన్నో వస్తుంటాయి సార్ మాకు కూడా. నేను ఉదయాన్నే గౌరవ అచ్చెన్నాయుడు గారు మా ఇంటికి వార్నింగ్ పంపించాడు సార్. నేను టెక్కల్ ఇన్ఛార్జిగా ఉన్నాను, ఇచ్చాపురం ఇన్ఛార్జిగా ఉన్నాను. మా మేనల్లుడి చేత ఒక వార్నింగ్ పంపించాడు. కాయన వెంకటరెడ్డికి రోడ్డు మీద తిరిగే ఉద్దేశం లేదా, రేపొద్దున వచ్చేది మా గవర్నమెంటే, ఎలా వ్యాపారాలు చేస్తాడో చూస్తాం అని చెప్పి మా ఇంటికి మా మేనల్లుడి చేత కబురు పెడితే వెంట్రుకు తీసి చూపించాం సార్. నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో, నువ్వు చేయగలిగింది చేసుకో, నేను రెడ్డి పుట్టా, మీ ఉడతూపులకు భయపడేవాడు ఎక్కడెక్కడే ఎవరో లేరని ధైర్యంగా తిరిగి కబురు పెట్టడమే కాదు, గత 3 రోజుల నుంచి కూడా టెక్కల్లోనే మకా వేశా. అక్కడ ఒక పోర్షన్ తీసుకొని అక్కడే ఉంటున్నా, అక్కడ ఎలక్షన్ మాత్రమే చేస్తున్నా. ఇది మన తాలూకు కమిట్మెంట్. అలాగే ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఈ ఎన్నికలు కానీ రాబోయే కాలంలో మరిన్ని దాడులు చేయడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఖచ్చితంగా తెలిసి రాబోయే ఎన్నికల్లో మనం ఓడిపోతున్నాం. ఏదో రకంగా కలహాలు సృష్టించి ఎన్నికలు పోస్ట్పోన్ అయినా చేయాలి, లేకపోతే వీళ్ళని సజీవంగా సంహరించాలి. ఒక్క జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ పార్టీ ఉండదు అనే ఒక దురుద్దేశంతో నిన్న మన నాయకుడి మీద ఒక దుర్మార్గమైన ఎత్తుగడతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. అలాగే ఇక్కడ రెడ్డి సోదరులందరూ కూడా ప్రతి చోటుకి వెళ్ళి వివరించాలి. అదే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వాళ్ళు ఎవరికి అక్కర్లా, ఒక్క రెడ్డి సోదరులకు ఒక్క సైగ చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద తిరగలరా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. కానీ మన పద్ధతి అది కాదు, మన నాయకుడిని నేర్పిన సంస్కారం అది కాదు. మనం ప్రజాస్వామ్యయుతంగానే పోరాడదాం. మనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, మనం చెప్పుకోవడానికి మనం చేసిన మంచి ఉంది, మనం చేసిన సంక్షేమం ఉంది, మనం చేసిన అభివృద్ధి ఉంది. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఏదైతే వచ్చే నెల 13న ఎన్నికలు జరగబోతా ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఒక ఓటు గౌరవ పార్లమెంట్ సభ్యులు బెల్లాని చంద్రశేఖర్ గారికి, ఒక ఓటు కోలగట్ల వీరభద్రస్వామి గారికి వేసి ఖచ్చితంగా వీరభద్రస్వామి గారిని జగన్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.